ప్రభుత్వం ప్రియమైన సహోదరులు ప్రజలండి ఈరోజు వాక్షుల గురించి ప్రారంభిస్తాం. మోహనుద్ర మహాగుండ సరస్వతిరా నాదా పరిశుద్ధాత్ముడ ఆకాశాన్ని భూమిని సంస్థాన సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త నీకు స్థుతి నీకే ఘనత నీకే మహిమ తెలిసిన నాయన గతించిన ఆదివారం అనుకుని సజీవన రెక్కల కింద కాచి కాపాడి భద్రపరిచి ఆరోగ్యమిచ్చి ఆయుషించి బలమిచ్చి శక్తినిచ్చి కృపనిచ్చిన ఆయన మరలా నీ మందిరాన్ని మనం తీసుకొచ్చిన విధానానికి స్థుతులు స్తోత్రాలు చెల్లించిన నేను పాటలేదు ప్రార్థన ఎందుకు తండ్రి పరిశుద్ధాత్మని అనుభవం మీరు నడిపించారు తండ్రి వాక్యం చెప్తుండగా అపిత్రమైన నా పెద్ద అగ్ని చేత కాల్చి నా శరీరాన్ని వరుగుపరిచి మాన స్వరాన్ని వరుగుపరిచి దైస్వరంతో మాట్లాడి దర్శించి నామానికి మహిమ తెచ్చుకోమని ఇస్తున్నాం తండ్రి. మరి ఈరోజు మన వాక్యం అంశం ఏంటంటే ఆ ఉరుములు ఆ మెరుపులు. ఆ ఉరుములు ఆ మెరుపులు నిర్మకాండము 20వ అధ్యాయం అండి 7వ వచనం అండి. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరింపు వారిని నిర్దోషిగా ఎంచడు. ఏమంటున్నాడంటే ఇక్కడ అంటే దేవుడి నామానంటే వ్యర్థంగా ఉచ్చరించకూడదంట. వ్యర్థమైన మాటలతో వ్యర్థమైన అడుగుతూ వ్యర్థంగా మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుడికి ప్రార్థన మనము చేయకూడదండి. మనము అనుకూలమైన వాటిలో మాత్రమే దేవుడిని అడగాలి తప్ప కానీ మన ఇష్టానుసారంగా మనం ప్రవర్తించడానికి మన ఇష్టానుసారంగా ప్రార్థన చేయడానికి లేదండి. వ్యర్థమైన మాటలు మాట్లాడటానికి లేదంటండి. తప్పుడు మాటలు మాట్లాడటానికి లేదంట. అటువంటి మాటలు మాట్లాడేటువంటి దేవుడు ఎంత మాత్రం వాళ్ళు ఏం చేయడండి, ఆయన ఎట్టి పరిస్థితులు అంగీకరించడంట, ఆయన ఇష్టపట్లు ఆలకించడంట. ఎట్టి పరిస్థితులు దానికి అసలు చెవి ఎక్కనే ఎక్కడంట. కనుక అలాగే ఎట్టి పరిస్థితులు చెయ్యకూడదనేసి ఇక్కడ మరి మోషే ద్వారా మరి దేవుడు మోషేతో స్వయంగా మాట్లాడుతున్నాడండి. తర్వాత 8వ వచనము విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. ఏమని చెప్తాడంటే మరి విశ్రాంతి దినం పరిశుద్ధంగా ఆచరించాలంటండి. మరి ఆదివారం మనం ఎంత పరిశుద్ధంగా ఉంటే ఎంత పరిశుద్ధంగా ఆచరిస్తే అంత మంచిది. ఈరోజు ఆదివారం కనుక పునరుత్థాన దినం కనుక మరి మనం అన్ని పరిపాట్లని చక్కబెట్టుకున్నట్టండి. మరి మంచిగా చక్కగా మరి తలస్నానం చేసి చక్కగా బట్టలు కట్టుకుని ఎక్కడ రావాలండి, పరిశుద్ధంగా దేవుని మందిరానికి రావాలంటండి. అలా 6 దినములు కష్టపడ్డాం కనుక 7వ రోజున ఎవరిని ఆశ్రయించాలండి, దేవుని ఆశ్రయించాలి. ఈ వారమంతా దేవుడు నిన్ను ఎంతగా కాపాడాడో, ఎంతగా కరుణించాడో, ఎంతగా నీ కుటుంబాలు అద్భుతాలు చేశాడు, నీ జీవితంలో ఏ ఆశ్చర్యకారం చేసావో అన్నీ కూడా నీ మందిరం కూడా నువ్వేం చెప్పుకోదప్పంటే ఈ యొక్క సాక్ష్యాన్ని చెప్పాలన్నమాటండి. ఈ రీతిగా కాపాడిన వేసేకి నేను ఏం చేయను తీర్చగలను కూడా ఆయన్ని మనం ఏం చెప్పుకోవాలంటే ఆ రీతిగా మరి దేవుని అంటే ఆ యొక్క ఆదివారం అంటే అంత పరిశుద్ధంగా అంత పవిత్రంగా మరి ఆచరిస్తారంటే ఆయన దాన్ని అంటే మనం ఎట్టి పరిస్థితులు ఏం చేయకూడదు చెప్పండి, వ్యర్థపరచకూడదంట, వృధాపరచకూడదంట, ఆలస్యం చేయకూడదంట. మరి సరేలే వెళ్దాంలే అనుకునే విధానం అనుకోకూడదు. టైం ప్రకారం టైం ప్రకారం ఎక్కడ రావాలి చెప్పండి. టైం ప్రకారంగా ట్రైన్ ఎక్కకపోతే ఏమైపోతుంది చెప్పండి, ఆ ట్రైన్ వెళ్ళిపోతుంది. అలాగే దేవుని దగ్గర కూడా వచ్చినప్పుడు కూడా ఎలా ఉండాలి చెప్పండి, టైం ప్రకారంగా రావాలి, పరిశుద్ధంగా రావాలి, అన్ని సిద్ధపాటు చేసుకుని రావాలి. అన్ని విషయాల్లో దేవుడికి మరి మనం నేను ఉన్నాను అని చెప్తున్న దేవుడిని, నేను ఉన్నానయ్యా, నిన్ను నేను స్థుతిస్తానయ్యా, నేను గణపరుస్తానయ్యా, నన్ను వారం నుంచి వారం వరకు కాపాడేందుకు నీకు ఏమించడము తీర్చగలని మనం కూడా సాక్ష్యం చెప్పువారుగా కూడా ఉండాలంటే ఇక్కడ చూడండి. దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తె అయినను నీ దాసుడైనను నీ దాసి అయినను నీ పశువైనను నీ ఇంట్లోనున్న పరదేశమైనను ఏ పనియు చేయకూడదు. 6 దినముల్లో యెహోవా ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరిచెను. ఏం చేశాడంటండి, మన ఇంటిలోని పన్నోళ్ళైనా నా దొడ్డులోని పశువైన ఏమి కూడా ఏది పని చేయకూడదంట. 6 దినములు కూడా ఏం చేద్దాపడే 6వ దినం అంటే ఎంతో శ్రద్ధగా మరి ఆ రోజుని మనం దేవుడికి ఉపవాసం ఉండాలంటే 7వ దినం ఎక్కడ రావాలి చెప్పండి, దేవుని మందిరానికి రావాలి. 6 దినములు దేవుడు సృష్టినంతా సృష్టించిన దేవుడికి 6వ దినం మనం ఏం చేయాలి చెప్పండి, పరిబాట్లో పానేసుకొని మనం ఆయన మనం చెల్లించాలంటే 7వ రోజు ఎక్కడ రావాలి చెప్పండి, దేవుడు ఆశీర్వాదాలు పొందుకోవడానికి దేవుని మందిరానికి
రావాలంటే ఆ రీతిగా మనం ఏంటంటే యెహోవాని సేవించాలి. ఆ రీతిగా మనం యెహోవాని ఏం చేయాలి చెప్పండి, కనపరచాలంటండి. ఇక్కడ చూద్దామండి. నీ దేవుడైన దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. దేవుడు ఒక ఆజ్ఞ, దేవుడు ఒక మాట, దేవుడు ఒక వాగ్దానం, దేవుడు ఒక వాగ్దానాన్ని ఎవరితో చెప్తాడు చెప్పండి, మోషేకి చెప్తున్నాడు. ఈ విషయాలని ఎవరితో చెప్పమన్నాడు, ఇశ్రాయేలుతో చెప్పమని దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. ఏమంటాడంటే నీ తల్లిని నా తండ్రిని సన్మానించాలి. నిన్ను కన్న తల్లిని బాధ పెట్టకూడదు, నేను కన్న తండ్రిని బాధ పెట్టకూడదు. ఎందుకంటే వాళ్ళే లేకపోతే ఈరోజు నువ్వు లేవు కదా. ఆ విషయం తెలుసుకొని నేను ఏ రీతిగా పోషించారు, ఏ రీతిగా మరి తల్లి గర్భమందు మరి ఆ తల్లి ఏ రీతిగా మరి ఎన్ని అవస్థలు పడి నేను కన్నా తర్వాత నిన్ను ఏ రీతిగా మరి లోకానికి పరిచయం చేసిందో, నేను ఏ రీతిగా మరి పాలించిందో, ఏ రీతిగా స్నానం ప్రతిదీ కూడా జ్ఞాపకం చేసుకోవాలంటే. అందుకే తల్లిదండ్రులు ఏం చేయాలి, నువ్వు ఒక స్థితికి వచ్చినప్పుడు, నువ్వు ఒక స్థానంలోకి వచ్చినప్పటికి, ఒక వాదానికి వచ్చినప్పుడు నీ తల్లిదండ్రులు ఏం చేయాలి చెప్పండి. అందులో ఈరోజు నేనంటూ ఇలా ఉన్నానంటే నా తల్లిదండ్రులే కారణం. నా తల్లిదండ్రులు నన్ను చదివించకపోయినా, నా తల్లిదండ్రులు నన్ను ఈ స్థితిలో, నేను ఈ స్థితిలో ఉండేవాడు కాదు, వాడు నన్ను కష్టపడి చదివించి నన్ను ఈ స్థితిలో పెట్టారంటే మరి నా తల్లిదండ్రులు కారణం. తర్వాత ముందు నా దేవుడు కారణం, తర్వాత నా తల్లిదండ్రులు కారణం ఏంటండి. మనం చెప్పాలంటే అట్టిగా సన్మానిస్తే అంటే వాళ్ళు దీర్ఘాయుష్మంతులు అవుతారంట. వాళ్ళ ఆశీర్వాదం, తల్లిదండ్రుల ఆశీర్వాదం, దేవుని ఆశీర్వాదం వాళ్ళ మీద మెండుగా ఉంటుందని ఎవరు చెప్తున్నారు చెప్పండి, దేవుడే సెలవిస్తున్నాడు. ఏంటండి తర్వాత నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు. చూసారండి ఇక్కడ ఏమన్నానండి. తర్వాత రెండు ఏమన్నా నరహత్య ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏం చేయకూడదండి, నరహత్య చేయకూడదు. అలాగని దేవుడు ఎందుకన్నాడండి, మొట్టమొదట ఆదాము అవ్వ సంతానం ఏం చేసింది చెప్పండి, నరహత్య చేసిందండి. ఏబేల్ని కయ్యాను అసూయ చేత ఏబేల్ని ఇచ్చాడు చెప్పండి, చంపేశాడు మాట అండి. కయ్యాని ఏబేలు యొక్క అర్పణము దేవుడు అర్పించాడని, ఏబేలు దేవుడు ఆస్వాదిస్తాడని, ఏబేలు దేవుడు లక్ష్య పెడుతున్నాడని ఓర్వలేక ఓర్చుకోలేక సొంత అన్నగారే తన తమ్ముడిని ఇచ్చాడు చెప్పండి. ఎవరు లేరని పొలంలో చూసి చంపేసి ఎక్కడికి పెట్టేశాడండి, ఇసుకలోకి పెట్టేశాడండి. ఆ ఇసుకలోంచి ఆ యొక్క ఏబేలు యొక్క రక్తం అంటండి దేవుడికి మొర పెట్టిందంట. ఆ మొర ఆలకించి దేవుడంట కయ్యాన్ని అడిగాడంట. అలాగే మరి అందుకే నరహత్య చేస్తే అది తరతరాల శాపం ఏమిపోతుంది చెప్పండి, అది పిల్ల తరాలకి శాపం ఉంటుంది కనుక ఎట్టి పరిస్థితిలో కూడా మనం ఒక మనిషిని చంపకూడదంట. మనం ఒక మనిషిని చంపండి మనం చంపుకున్నట్టు లెక్క. ఆ విషయం తెలియక చాలామంది ఏం చేస్తారంటే గబుక్కుని నరహత్య చేయడానికి ఎట్టి పరిస్థితులు కూడా నరహత్య చేయొద్దు అనేసి దేవుడు ఆజ్ఞించాడండి. రెండవది ఏమంటే వ్యభిచరించకూడదు. ఎందుకు వ్యభిచరించకూడదు అంటున్నాను అని చెప్తున్నారంటే, మరి ఇశ్రాయేలు ఆనాడు ఐగుప్తు దేశంలో మరి వర్షవాయి తెలియకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుకు మరి ఏం చేస్తారు చెప్పండి, పాపక్రియలో ఇదిలో పడిపోయి వ్యభిచారం చేసి దేవుని నామాన్ని ఏం చేశారు చెప్పండి, మరి అవమానపరిచారు. కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏం చేయకూడదండి, వ్యభిచారం చేయకూడదండి. వ్యభిచారం చేయకుండా దేవుడి నీతిగా నిజాయితీగా దేవుని భయభక్తులు కలిగి మరి ఒంటరిగా ఉండడం మంచిది కాదని చెప్పాడు. కనుక ప్రతి ఒక్కరు కూడా ఏం చేసుకోవాలి చెప్పండి, వివాహం చేసుకోనంటండి. మరి జతలుగా జంటగా ఏం చేయాలి చెప్పండి, దేవుణ్ణి ఆరాధిస్తూ జతలుగా చక్కగా హ్యాపీగా కాపురం చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏం చేయకూడదని చెప్తుందండి బైబిల్ గాను, వ్యభిచారం చేయదు. ఆ విషయాలను కూడా మనం ఏం కలిగి ఉండాలండి, జాగ్రత్త కలిగి ఉండాలి. ఎందుకంటే మరి మోషేకి దేవుడు చెప్పిన మాటలు అటండి ఇవేట. తర్వాత దొంగిలకూడదు, నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు, నీ పొరుగు వారి ఇల్లు ఆశింపకూడదు. చూసారండి, నీ దొంగిలించకూడదంట, నీ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యము చెప్పకూడదంట. తర్వాత నీ పొరుగు వారి ఇల్లు కూడా ఆశించకూడదంట. ఎందుకంటే దేవుడు మనకిచ్చి దాంట్లో తృప్తిపడాలి తప్ప కానీ ఎట్టి పరిస్థితుల్లోని వాళ్ళు ఎవరు లేరు కదా, ఆ యొక్క స్థలాన్ని కొద్దిగా ఆక్రమించేసుకుందాం లేదా ఇల్లుని మనం కబ్జా చేసుకుందామని అట్టి పరిస్థితుల్లో మనం ఆ రీతిగా ఉండకూడదంట. ఆ రీతిగా చేయడం వల్ల అది ఏది చెప్పండి, దేవుని దృష్టిలో మంచిది కాదు. అదేంటంటే నీకు దృష్టికి ఏది శాపం అవుతుంది కనుక అటువంటి పనులు చేయకూడదు. ఎవరు లేరు కదా, ఎవరు చూస్తలేదు కదా, వెళ్ళి ఆ యొక్క వస్తువు ఎత్తుకొచ్చేద్దాం, లేదంటే వాళ్ళకు ఉన్నదాన్ని మనం దెబ్బేద్దాం అనే విషయాలు కూడా ఉండకూడదండి. ఎట్టి పరిస్థితులు దొంగతనం చేయకూడదు, పొరుగు వారిని ఆశించకూడదు. తర్వాత ఏదో డబ్బు ఇస్తారు కదా, ఆ డబ్బును బట్టి మనం గొప్పవాడు అయిపోతామనేసి అబద్ధ సాక్ష్యం కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏది ఏమన్నప్పుడు కూడా మన జీవితంలో అబద్ధ సాక్ష్యాలు చెప్పకూడదండి. అబద్ధ సాక్ష్యం చెప్పడం వల్ల వాళ్ళ కుటుంబాలు మరి పాడైపోతాయి కనుక మరి అబద్ధ సాక్ష్యం ద్వారా వాళ్ళ కుటుంబం నాశనం అయిపోయినప్పుడు వాళ్ళు ఏడుస్తారు కనుక వాళ్ళ శాపం మన మీద మన పిల్లల మీద ఉంటుంది కనుక అటువంటి పని ఎట్టి పరిస్థితులు కూడా అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు, దొంగిలించకూడదు. అలా కష్టపడి సంపాదించుకున్నా అది ఎవరైనా పట్టుకుపోతే అది ఎంత బాధో మరి అది ఎవరు తెలుసు చెప్పండి, పోగొట్టుకున్న వాళ్ళకి తెలుస్తుంది కనుక ఆ విషయంలో కూడా మనం ఆ పని చేయకూడదు అనేసి వివరంగా మరి దేవుడు అటండి మోషే గట
ఆజ్ఞాపించాడటండి. తర్వాత ఏం చెప్తాడండి, మరి తర్వాత నీ పొరుగువాని ఇలా ఆశింపకూడదు. చూసండి, పొరుగువాని ఇల్లు అస్తు వాళ్ళు లేరు కదా అనేసి వాళ్ళ ఇంట్లో మనం చొరబడి వాళ్ళు మనం కూడా తీసుకోవడం అది ఎంత మాత్రమో మంచిది కాదని చెప్తున్నాడండి. నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునైనను అతని దాసినైనను అతని ఎద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదని చెప్పి మళ్ళీ ఏమని చెప్తున్నాడంటే, నీ పొరుగు వారి భార్యని ఆశింపకూడదు. తన గాడిదని కానీ ఎద్దును కానీ తనకు ఏమన్నా ఏ వస్తువు కూడా తన దొడ్డులో ఉన్న ఏ వస్తువు కూడా ఏది కూడా ఎట్టి పరిస్థితులు నువ్వు ఆశింపకూడదు, నువ్వు తీసుకోకూడదు. అది నీది కాదు, నీకు ఇచ్చి నీదే తీసుకోవాలి తప్ప నీది కాని వస్తువు నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ముట్టుకోకూడదు అనేసండి దేవుడు ఖచ్చితంగా మరి చెప్పాడటండి. తర్వాత ప్రజలందరూ ఆ ఉరుములు ఆ మెరుపులు ఆ బోరాధ్వనియు ఆ పర్వత దోమమును దూచిండది దోపమును దూచిండి చూచి భయపడి తొలగి దూరముగా నిలిచి మోషేతో ఇట్లని ఏమంటున్నారంటే, ఎప్పుడైతే ఆ ఉరుములు మెరుపులు చూసారో, ఆ ఉరుములు మెరుపులు వచ్చి ఒక దేవుడికి బోరాధ్వని విన్నారో వీళ్ళకంటే భయపడుకుందండి, అడ్డు పెట్టుకుని భయపడిపోయి ఇక్కడ అంటున్నారంటే ఏమని చెప్తున్నారంటే మోషేతోటి, మరి ఆ ఏంటి ఆ ఉరుములేటి, ఆ మెరుపులేటి, ఆ భయంకరమైన ఆ ధ్వని ఏంటి, ఇవన్నీ ఏంటి అనేసి అంటండి. ఇంక ఇది కాదు అనేసి అంట. మరి అంట వాళ్ళంటండి మోషే దగ్గరికి వచ్చంట అడుగుతున్నారండి. ఏమని అడుగుతున్నారు చూడండి, నీవు మాతో మాట్లాడు మేము విందుము దేవుడు మాతో మాట్లాడిన ఎడల మేము చనిపోదుము. చూసారండి ఎంత భయపెట్టుకున్నారు చూసారా. నిజంగా స్వయంగా దేవుడు మాతో మాట్లాడితే మేము ఏమైపోతాము, చనిపోతాం. అదే నువ్వు మాట్లాడండి మేము చనిపోము. మేము ఒక దేవుని మహిమను, ఆ యొక్క దేవుని యొక్క ఆ ఉరుములు, ఆ మెరుగులు, ఆ చాంద్రబాబు అది మేము చూసే శక్తి, దాన్ని మేము ఆయన ఎరుగు చూసే శక్తి మాకు ఎట్టి పరిస్థితి లేదు. కనుక నువ్వు మాత్రమే దేవుడి దగ్గర దేవుడు నీతో మాట్లాడిన మాట నువ్వు మాత్రమే మాకు డైరెక్ట్గా మాట్లాడమని అనేసి అంటండి. మోషేనంటే వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి, ప్రతిపాదుకొని అడుగుతున్నారంటే ఒకవేళ దేవుడు అంటూ మాతో మాట్లాడండి మేము ఏమైపోతామో చనిపోతామయ్యా అంటున్నారండి. చూసారు ఎంత గొప్ప, ఎంతగా మరి దేవుడు అంటే ఎంతగా భయపడ్డారో. దేవుని యొక్క మరి యొక్క ఉగ్రత, దేవుని యొక్క రూపం చూడటానికి ఎవరికైనా ఉంటుందండి. ఎట్టి పరిస్థితి ధైర్యం చాలేదంట. ఆడు గుండు చెదిరిపోయిన ధైర్యం చాలలేదంట. గుండుగా చేతిలో పెట్టుకొని మోషే ఏంటంటే నువ్వు మాతో మాట్లాడు, కానీ దేవుడు మాతో మాట్లాడితే మేము చనిపోతాము. ఎట్టి పరిస్థితి నువ్వే మాతో మాట్లాడాలి, దేవుడు మాట్లాడాకి చచ్చిపోతాం అనేసి అంటండి. వాళ్ళు అరిచేతిలో గుండుగా పెట్టుకొని ఏం చేద్దాం చెప్పండి, దేవుడు ఆ యొక్క మోషే ఎదురంటండి కేకలు పెడుతున్నారంట. ఇక్కడ చూద్దామండి 25. అందుకు మోషే భయపడకుడి మేము పరీక్షించుటకు మీరు పాపము చేయకుండానట్లు ఆయన భయము మీకు కలుగుటను దేవుడు చేసినని ప్రజలతో చెప్పాను. ఏమన్నాడంటే, ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ ధూపము, ఆ పర్వత ధ్వని అన్ని ఏంటంటే మీరు పాపము చేయకుండా మీరు జాగ్రత్త పడడం కోసం, ఇక మీరు దేవుని యొక్క భయం తెలుసుకోవడం కోసమే దేవుడు అలా చేశాడు కదా, తప్ప మిమ్మల్ని చనిపోవడం మాత్రం ఎంత మాత్రమో చేయలేదు. కనుక మీరు ఎట్టి పరిస్థితుల్లో భయపడకండి, జాగ్రత్తగా ఉండండి, నేను మాత్రమే మీతో మాట్లాడతాను. దేవుడు చెప్పిన ప్రతి మాట మీకు నేను చెప్తాను అనేసి అంటండి. మోషే ఆ యొక్క ప్రజలతో అక్కడ ఇశ్రాయేలుతో అంటే చెప్పడం జరిగిందంటండి. తర్వాత 12 వచ్చిన ప్రజలు దూరముగా నిలిచిరి. మోషే దేవుడున్న ఆ గాఢాంధకారమునకు సమీపింపగా యెహోవా మోషేతో ఇట్లను ఇశ్రాయేలుతో ఇలాగు చెప్పుము నేను ఆకాశము నుండి మీతో మాట్లాడితినని మీరు గ్రహించిదిరి. ఏమన్నాడంటే, మరి ఇశ్రాయేలుతో చెప్పు, నేను ఎక్కడి నుంచి మాట్లాడుతున్నానండి, ఆకాశం నుంచి మాట్లాడుతున్నా. దేవుడు అంటే ఆకాశం నుంచి మాట్లాడుతుంటే ఆ ఉరుముదనుడు, ఆ మెరుపులు, ఆ యొక్క ధ్వని ఇవన్నీ చూసి అడ్డుపోయారే. మరి ఆ దేవుడు స్వయంగా నీ దగ్గరికి వచ్చి మాట్లాడితే ఏమైపోతాం చెప్పండి, మనం దేవుడు స్వయంగా మన దగ్గర చెప్పండి, నిజంగానే చచ్చిపోతాం. బట్టి దేనికండి, ఆయన వెలుగును, ఆయన మహిమను, ఆయన కాంతిని మనం చూడలేక నిజంగా ఏమైపోతామంటే చనిపోతామండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడండి, ఆకాశం ముందు ఆశీనుడు అయిన వాడు ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి, ఆయన మాట్లాడుతున్నాడు, ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు, ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు, ఇశ్రాయేలు ప్రజలకి మోషేతో మాట్లాడి ఇశ్రాయేలు ప్రజలకి వర్తమానాన్నే అందించమని చెప్తున్నారండి. ఎంత గొప్ప సంగతి అండి. ఇది చూద్దాం 24. మీరు నన్ను కొల్చురు
మీరు నన్ను కొలుచురు. 24 అమ్మ. 24. చూడు 24. మంటి బలిపీఠమును బలిపీఠమును నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను సమాధాన బలులను నీ గొర్రెలను నీ యొద్దకు నీ ఎద్దులను అర్పింపవలెను. నేను నా నామమును జ్ఞాపకార్థంగా నుంచు ప్రతి స్థలంలో నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. అంటే మీరు సమాధాన బళ్ళు దహన బళ్ళు అర్పించినప్పుడు నేను స్వయంగా ఎక్కడికి వచ్చేస్తాను చెప్పండి, మీ మధ్యకు వస్తాను. మీ మధ్యకు వచ్చి నేనే మిమ్మల్ని ఆస్వాదిస్తానని చెప్తాడు. దేవుడి నామానికి మహిమ కలుగుగాక. అందుకే ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామం దేవుడి నామాన్ని ఏకీపిస్తారు, వాళ్ళ మధ్యలో ఏమంటారండి? దేవుడు ఉంటాడు. ఉండి వాళ్ళని ఆస్వాదిస్తాడు. దేవుడు ఉండి వాళ్ళ సమస్యలు తీరుస్తాడు. వాళ్ళ వేదన కన్నీని చూస్తాడు. వాళ్ళకి కావాల్సిన అక్కలతో కావాల్సిన అవసరం అయినా తీరుస్తాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఆనాడు ఇశ్రాయేలుకి వాగ్దానం చేశాడు. మోషే ద్వారా ఇశ్రాయేలుతో మాట్లాడిన దేవుడు ఈనాడు కూడా మరి మధ్యవర్తిగా ఉన్న పాస్టర్ గారి ద్వారా పాస్టర్ గారి ద్వారా దేవుడు మనతో ఏం చేయాలి చెప్పండి? మాట్లాడుతున్నాడు. అందుకే మాట్లాడే దేవుడు కనుక ఆ మాట్లాడే దేవుడు యొక్క మాట ఇంటే మనం ఏమిపోతాం చెప్పండి? ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ యొక్క ధ్వని, ఆ మేఘము, ఆ శాంత మేఘంతో వచ్చినప్పుడు అంటే మనం ఎంతో వెళ్ళిపోతామంట. అందుకనే దేవుడు ఆకాశం నుంచి ఆయన మాట్లాడతారు. ఆయన ఆకాశం నుంచి నీతో మాట్లాడాలంటే ఇవి ఎలా ఉండాలంటే దేవుని భయం కలిగి, భక్తి కలిగి, పవిత్రత కలిగి, అపవిత్రతను ఏం చేయాలి చెప్పండి? ద్వేషించుకోవాలి. దేవుడి దృష్టికి ఏది మంచి, ఏది చెడ్డ, ఏది చేస్తామని బాగుంటామో అనేసి దాన్ని మాత్రం ఆలోచించాలి. పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో మనం ఆయన్ని సేవించినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆయన మన ఎద్దుకు వచ్చి మనం ఏం చేస్తానంటాడండి? ఆశీర్వదిస్తాను. ఎంతమంది ఆశపడుతున్నారు, ప్రభావం నా ఎద్దుకు రావయ్యా, నా సమస్య తీర్చుంటాను, నా ఆస్వాదించి నా కుటుంబంలో ఉన్న రోగాన్ని తీసే, నా కుటుంబంలో ఉన్న లేబర్ తీసే, నా బిడ్డకు ఉద్యోగం రప్పించు, నా బిడ్డకు వ్యాపారంలో బాగుండే కృప తెచ్చే, నా బిడ్డకు గర్భఫలం తెచ్చే, నా ఎలాగా ఎవరైతే ఏ కష్టంలో, ఏ బాధలో, ఏ వేదనలో, ఏ దుఃఖంలో, ఏ కన్నీటితో ఉన్నారో ప్రతి ఒక్కరూ కూడా సమాధాన బళ్ళు, ప్రార్థన అనే బలి అర్పించినప్పుడు అంట దేవుడు వచ్చాడు నిత్యంగా ఆయన ఆశీర్వదించాడు. ఇది నిజమని నమ్మిన వారు దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఆశీర్దిస్తాడటండి. నమ్మకం మాత్రం ఉంచు, విశ్వాసం మాత్రం ఉంచు. ఆయన ఎందు నీ పూర్వకాలంలో ఆయన చేసిన మేళ్ళు ఒకసారి తెలుసుకో. నీకు ఆయన ఒక కార్యం చేయబోతున్నాడు, ఒక అద్భుతం అన్ని జన్మ మధ్య ఆయన నిన్ను హెచ్చించబోతున్నాడు. ఇశ్రాయేలు ఏ రీతిగా అయితే అన్ని జన్మ మధ్య గొప్ప చేసి, అన్ని జన్మ మధ్య జరగది విడిపించి వాళ్ళ కానాలను చేసి తీసుకొచ్చిన గొప్ప దేవుడు, శక్తివంతుడు అన్నటువంటి దేవుడు కలిగి ఉన్న నీవు విశ్వాసంతో, పట్టుదలతో ప్రార్థించు. అవిశ్వాసం పడద్దు. విశ్వాసంతో ఎదురు చూసినప్పుడు అంటే విశ్వాసం తగ్గ ఫలితం మనము పొందుకుంటామంట. చదవమ్మా. నీవు నాకు రాళ్లతో బలిపీఠమును చేయనప్పుడు మలిచిన రాళ్లతో దాన్ని కట్టకూడదు. దాన్ని నీ పనిముట్టు తగలనిచ్చిన అది ఎడల అది అపవిత్రమగును. మరియు నా బలిపీఠం మీద నీ దిగంబరత్వము కనబడుకున్నట్లు మెట్ల మీదుగా దాన్ని ఎక్కకూడదు. చూసారంటండి, మెట్ల మీదగా దానిని ఎక్కకూడదంట. దిగంబరత్వం కనబడకూడదంట. తర్వాత ఏమంటున్నాడు ఏంటండి? దాన్ని ఏం చేయకూడదండి? ఆ వచ్చే పాకు రాళ్ళతో చేయకూడదు. దేని తెచ్చేది చెప్పండి అండి? కింద జాగ్రత్తగా చేతితో మాత్రమే బలిపీఠం చక్కగా కట్టాలంటండి. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఎందుకంటే దేవుడికి మనం భయభక్తులు కలిగినప్పుడు అండి, భక్తితోటి మనం దేవుడిని మరి బలిపీఠాన్ని అంటే దేవుడు ప్రార్థన మనం ఎలా చేయాలి చెప్పండి అండి? మన ఇష్టానుసారంగా చేయకూడదు. ఎలా చేయాలి చెప్పండి? మనస్సు పూర్తిగా చేయాలి, హృదయపూర్వకంగా చేయాలి. హృదయపూర్వకంగా దేవుని దగ్గర సాగిలిపడి దేవుడికి ప్రార్థించినప్పుడు అంటండి, బలిపీఠం కట్టినప్పుడు అంట మరి ఆ బలిపీఠం దగ్గరికి ఎవరు వస్తారండి? దేవుడు వచ్చంట. ఆయన ఆశీర్వదిస్తాడు. నా ఆశీర్వాదం దీవులు కావాలంటే మనం ఏం చేయాలి చెప్పండి? మనమే పరిశుద్ధపరచుకొని మనల్నే దేవుడు చెప్పిన మరి ఆజ్ఞలను పాటిస్తూ మనమే ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేసుకున్నప్పుడు అంటే ఆయన మన ప్రార్థన ఆత్మీయంగా ఆశీర్వదిస్తాడు. మరి ప్రార్థన చేసుకుందామండి. మోహనుద్ర మహాగరుడ సరస్వతుడ నాద పరిశుద్ధాత్మడ ఆకాశాన్ని భూమిని సంస్థాన్ని సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త నీకే స్తుతి, నీకే మహిమ, నీకే జ్ఞానం తెలుస్తున్నాను ఆయన. ఈరోజు ఎంతమంది బిడ్డలు అయితే ఆపరేషన్ చేసుకుంటున్నారు బిడ్డలు మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ఆమె మంచిగా ఆపరేషన్ జరిపి క్షేమంగా సరస్సు ఇంటికి వచ్చే కృప దయచేయమని అడుగుతున్నాను ఆయన. పరిశుద్ధాన్ని ఈరోజు డెలివరీ అయిన బిడ్డలు తండ్రి నాయన సులువెంటే డెలివరీ కృప దయచేయండి ఆయన. సహాయం చేయండి, దీవించండి, ఆశ్రయించండి. గర్భఫలాలు తెచ్చండి, వాంగర్ బిడ్డకి బాగా అనుగ్రహించండి, ఉద్యోగాలు తెచ్చండి. ముఖ్యంగా నాయన ఇదిగో ప్రభు తండ్రి రాజరక్షక నాయన రేపు నుంచి ఎంతమంది బిడ్డలైతే ప్రభు నాయన ప్రభు తండ్రి నెలంతా ప్రభు తండ్రి పరీక్షలు రాయబోతున్నారో ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు చేపట్టి పరీక్షలు రాయించండి ప్రభు. ప్రతి ప్రశ్నకు సరైన ఆన్సర్ రాసి జ్ఞానముని జ్ఞాపశక్తిని బిడ్డలకే
కలగజేయమని అడుగుతున్నాను తండ్రి. సహాయం చేయండి ప్రభు తండ్రి. ఎంతమంది బిడ్డలు అయితే మా ప్రార్థన గోపురానికి వచ్చి ప్రభు ప్రార్థించుకుని వెళ్తున్నారు, ప్రతి బిడ్డను కూడా ఆస్వాదించండి, దీవించండి. ఫోన్ ద్వారా ప్రార్థించుకుని బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను తండ్రి. ప్రతి బిడ్డ పాస్ అవ్వాలి తండ్రి, నా ఉద్యోగాలు రావాలి తండ్రి, సహాయం చేయ భావ్య, అద్భుతం చేయండి అయ్యా, ఆశ్చర్యకారం జరిగించండి అయ్యా, నీ కృపను కుమరించండి అయ్యా, నీ చేతులకు అప్పచెందిన పరిశుద్ధ ఆత్మ కృపగల తండ్రి, నీ కృపను కుమరించి దీవించి ఆస్వాదించమని అడుగుతున్నాను తండ్రి. నాయన మరి తండ్రి మంగళవారం బుధవారం తండ్రి నాయన లక్షవారం తండ్రి నాయన ఈ ఒక పరిశుద్ధ నిమిత్తం తండ్రి 3 రోజులు ఉపాస ప్రార్థన జరిగించుండగా పరిశుద్ధాత్మలు ఎటువంటి అడ్డులు ఆటంకాలు లేకుండా సక్రమంగా జరిగే కొరకు కూడా కలగజేయమని అడుగుతున్నాడు తండ్రి. సహాయం చేయండి, దీవించండి, ఆశీర్వదించమని అడుగుతున్నాను, కుప్పను కుమరించమని అడుగుతున్నాను తండ్రి. వాతావరణం అనుకూలంగా ఉంచమని అడుగుతున్నాను తండ్రి. రాజా రక్షక నాథ పరిశుద్ధాత్మ తండ్రి, సహాయం చేసి వాడు సర్వసృష్టికర్తవు సర్వాధికారి, ఎటువంటి ఏ బిడ్డకు కూడా ఎటువంటి అనారోగ్యం రాకుండా ఆరోగ్యం బలము శక్తి కృపను అనుగ్రహించబడుతున్నాను. హాస్పిటల్లో తండ్రి చెప్పుకున్న పరిస్థితుల్లో లేవలేని స్థితిలో మంచాల మీద పడిన బిడ్డలే నాయన ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసిన వాళ్ళు లేవనెత్తి ముట్టి స్వస్థపరచమని అడుగుతున్నాను తండ్రి. నాయన రక్షక నాథ పరిశుద్ధాత్మ ప్రతి వ్యాధిని చేస్తే రక్తంలో ప్రతి బిడ్డకి విడుదల కలుగుగా మా ప్రార్థన గోపురానికి ఎంతమంది ఫోన్ చేసి ప్రార్థన చేసుకున్నారో వారందరూ కూడా దీవించాల్సిన వారి అవసరంలో వారి అక్కర్లు కూడా తీర్చబడి శత్రు శాతం బంధకాల నుంచి చేతపడి కట్లు ఎంతమంది ఉన్నారో ప్రతి కట్లు వేస్తున్నాము చంపబడిగా వేస్తే రక్తం పరిశుద్ధాత్ముడి అడికందర అరికంబర ధర శరబర దిరిశర ధర దిరికందర వేసి శక్తిగల నాములో నదులేసుకుని ప్రతి శాతపడి కట్లు వేస్తున్నాములో చంపబడుగాక అద్భుతాలు జరుగుగాక ఆశ్చర్యకార్యం జరుగుగాక వేస్తే రక్తుల పరిశుద్ధి విడుదల పొందుకుందిగా వేస్తే రక్తుల పరిశుద్ధాత్మ సాయం చేతండి, దీవించండి, ఆస్వాదించండి. నీ గొప్పను కుమర్చండి. రిక్షా డ్రైవర్ నుంచి వాహన డ్రైవర్ నీ గొప్ప నీ గాబుల నుంచి ప్రతి బండి ముందు మీరుండి వాళ్ళు క్షేమంగా సురక్షితంగా గృహాలకు వచ్చే కృపను దయచేయమని వాళ్ళ చేతులు కష్టాతీతాన్ని రుద్రా తీసుకురమని అడుగుతున్నాను తండ్రి. సాయించండి, దీవించండి, ఆశీర్వదించమని అడుగుతున్నాను. నీ గొప్పను కుమర్చని అడుగుతున్నాను తండ్రి. నాయన రక్షణ లేని బిడ్డకి రక్షణ, మారు మనసు పరిశుద్ధాత్మ లేని బిడ్డకి పరిశుద్ధాత్మ దయించండి ప్రభు. నాయన ఏసయ్య పరిశుద్ధాత్మ తండ్రి ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసి అజ్ఞాపకం రాసి ప్రభు తండ్రి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు భావ్య మంచి క్లాసులో పాస్ అయ్యి కృప వేస్తున్నాములో కలగజేయమని అడుగుతున్నాను తండ్రి. నాయన రక్షక అందరూ కూడా దీవించండి, ఆస్వాదించిన ఎవరికి ఎక్కడికి రాకుండా కాపాడమని అడుగుతున్నాను తండ్రి. నాయన గొప్పగల తండ్రి, నీ కృప, నీ కాపుదల, నీ బలమైన హస్తము, నీ దక్షిణాస్తం సహాయం చేసి మేలు చేసి దీవించి ఆశీర్వదించమని తండ్రి. కుమార పరిశుద్ధాత్మ నామన ఈ ప్రార్థన అంతరం మీ నీ యొక్క పరిశుద్ధాత్మ తెలుస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.